ఎవరయ్యా మీరు అక్కడే ఉండిపోయారు? రాహుకాలం వెళ్తే గాని మా బాస్ కారులోంచి కాలు కింద పెట్టరు. ఓహో, రాహుకాలం వెళ్ళిపోయింది. ఎవరది? ఓ బామ్మ, నువ్వెప్పుడు బాధ్యత ఇస్తున్నావు? ఏంటి? అదే, నువ్వెప్పుడు చచ్చిపోతావు డాక్టర్ చెప్పారు. నేను రేపో మాపో చచ్చిపోతాను, నేను బతికుండగానే నా మనవడు పెళ్లి చూడాలని ఫిట్టింగ్ పెట్టావు. అబ్బో ఏం చెప్పారు బాసు? ఎక్స్పీరియన్స్ రా, ఎక్స్పీరియన్స్. ఐ నో దిస్ వరల్డ్ పీపుల్ సైకాలజీ. ఫేస్ చూసి కేసు ఎమర్జెన్సీ చెప్పగలను రా. పెళ్లి చూడటం, నువ్వు పోవటం యాప్ట్ టైంలో జరిపించే బాధ్యత రాది. ఏం కూసావరా? పళ్ళు రాల్తాయి. డోంట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కావాలంటే 1 month టైం తీసుకో, 2 నెలల టైం తీసుకో, సంవత్సరం టైం తీసుకో, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. దట్ ఈస్ దిలీప్ రాజా. ఎవడ్రా ఈ వెధవా? మ్యారేజ్ కలెక్షన్స్ ఇచ్చే దిలీప్ రాజా. పెళ్ళెవరికి? ఈ యంగ్ చాప్ కే? ఏజ్ ఎక్కువైనా పర్లేదు, మేనేజ్ చేస్తా. కాదు, ఈ ముసలాయన కొడుక్కి. ఓ, కొంపదీసి పెళ్లి కొడుకు ఇలాగే ఉంటాడా ఏంటి? కమిషన్ ఎక్కువ అవుతుంది. మావాడు బంగారం. అంటే మీ ఫీచర్స్ అన్నమాట. బంగారం లాంటి కొడుకు అంటున్నారు కాబట్టి వజ్రం లాంటి సంబంధం చూద్దాం. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది? ఆల్రెడీ 10,000 మ్యారేజ్ చేశాను. ఇంకో 5 years లో 1,00,000 మ్యారేజ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కువ అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, గిన్నెలు ఇస్తారా? గిన్నిస్ బుక్ మీద కన్నా గిన్నెల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటా. ఇంతకీ మీకు పెళ్ళయిందా? కరెక్ట్ గా పెళ్లి చేసుకుందాం ఉన్న టైంకి ఏం మా జరిగింది? బాసు పక్కా ప్రొఫెషనల్. మంచి కమిషన్ ఆఫర్ వస్తే అదే పందిట్లో వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా డీటెయిల్స్ చెప్పరా? షట్ అప్. ఓ, అర్థమైంది. మేడం బ్రేక్ఫాస్ట్ చాలా వరస్ట్ గా ఉంది. అందుకే కొడుకు పెళ్లి చేసి ఓవెన్ లాంటి కోడల్ని తీసుకొచ్చి హెల్దీ ఫుడ్ తినాలనుంది. అంతే కదా? మాకు కావాల్సింది కోడలు, వంట మనిషి కాదు. ఓ, పెళ్లి సంబంధాల విషయంలో మీ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చిన్న టెస్ట్ కండక్ట్ చేశాను. సార్ కొంచెం ఉప్మా ప్లీజ్. క్విక్ మ్యారేజా? అది కూడా తెలీదా? ఇంటర్నెట్ లో పెళ్లి చూపులు, వెబ్ కామ్ లో నిశ్చితార్థం, ఫ్లైట్ లో మ్యారేజ్, ఆకాశంలో పెళ్లన్నమాట. ప్రెస్, టీవీలు, పబ్లిసిటీ ఫ్రీ. ఆకాశంలో పెళ్ళా? ఓహో, ఆకాశంలో పెళ్లింటే మీకు ఇష్టం లేదా? పోనీ నీళ్ళలో చేసుకుందు గాని. బంగాళాఖాతం, పసిఫిక్ మహాసముద్రం, వచ్చినది. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ దిలీప్? నీళ్ళల్లో పెళ్ళే? ఓకే, మీకు నీళ్ళలో కూడా ఇష్టం లేదనుకుంటా. విల్ గో ఫర్ బెటర్ చాయిస్. శ్మశానంలో చేసుకుందాం. అగ్ని సాక్షిగానే కాకుండా ఆత్మల సాక్షిగా కూడా పెళ్లి అవుతుంది. దానివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది. పెళ్ళైన తర్వాత పెళ్ళాం గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఏమీ భయం ఉండదు. మిస్టర్ దిలీప్ రాజా, యా, పెళ్ళెక్కడ చేయాలో మేం చెప్తాం. జస్ట్ అమ్మాయిలు చూపిస్తే చాలు. ఓకే ఓకే, మీకు ఆ మాత్రం క్లారిటీ ఉంటే క్లియర్ గా ఆడేసుకుంటా. ప్లీజ్ లుక్ ఎట్ దట్. యూ జస్ట్ స్పీక్ అప్. హే క్లోజ్ దట్ వన్. వాట్ ది హెల్ ఇస్ దిస్? వీళ్ళ జస్ట్ వెయిట్. అందుకే ఫర్ దిస్ రీజన్ ఫోటోలు ఎప్పుడు పేరెంట్స్ చూపించను, డైరెక్ట్ గా పెళ్లి కొడుకులుగా చూపిస్తాను. వాట్ యు థింక్ ఆఫ్ మీ? గంట సేపులో పెళ్లి సెట్ చేస్తారా? మరి డిస్కనెక్ట్ చేయడానికి? వెరీ గుడ్, దిస్ ఈస్ ది కరెక్ట్ వాయిస్ ఆఫ్ ది యూత్. కనెక్షన్ గురించి చెప్పారే లేదు, డిస్కనెక్షన్ గురించి అడిగాడు. అదంతా హాఫ్ అన్ అవర్. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, సెపరేషన్ స్పెషలిస్ట్. నా క్లయింట్స్ కి 25% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మీ పంచభూతాలు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. వెరీ గుడ్, యూ గాట్ మై పల్స్. గాలా, నీరా, నిప్ప, మట్ట ఏం కావాలి? మీరే డిసైడ్ చేయండి. నేను డిసైడ్ చేయటం ఏంటి? వాట్ ఆర్ యూ టాకింగ్? మరి ఏ భూతం సాక్షిగా ఏ భూతాల్లో కలిసిపోతారో మీరే డిసైడ్ చేయాలి. భూతాల్లో నేను కలవడం ఏంటయ్యా? ఐఎమ్ స్టిల్ బ్యాచులర్, అన్మ్యారీడ్ ఆల్సో. ఓహో, అయితే ఏడ్చే వాళ్ళు కూడా లేరనమాట. ఇమ్మీడియట్ గా వేసే వచ్చు. ఓకే, సీ యు. ఓకే బాయ్. హలో, ఐ జస్ట్ జాయిన్ యూ. సారీ, Time అయింది. 15 minutes late. Yeah. డాడ్, అమ్మా ఒక్క నిమిషం. ఇద్దరు లేరండి. See, it is extremely late. ఆఫీస్ కి లేట్ అయినా పర్లేదు రండి. చెప్పు 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 చెప్పు. ముందు మీరు రిలాక్స్ అవ్వండి అమ్మా. ప్లీజ్ I రిలాక్స్. just called. ఏంటమ్మా ఇది? ఇలా సంబంధాలు చూస్తున్నారా? ఇలా అయితే ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ చేసే జాబ్ సంపాదించుకున్నాను, చాటింగ్ చేసి ఒక వైఫ్ సెట్ చేసుకోలేనా? ఇలా కాదు, సంబంధాలు మీరే పర్సనల్ గా చూడండి. లైఫ్ లో మనకి పుట్టడం తెలియదు, పోవడం తెలియదు. మనం తెలిసి చేసుకునే ఒకే ఒక్క వేడుక పెళ్లి. ఆ సంతోషాన్ని, ఆ పండగని మనం మిస్ కాకూడదు. ప్లీజ్. గోపి, 30 ఏళ్ల క్రితం మనం మన పేరెంట్స్కి ఇవ్వలేని గౌరవాన్ని, అవకాశాన్ని
వీడు మనకిచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. లవ్ లో ఫెయిల్ అయితే దేవదాస్ అవుతారని తెలుసు, కానీ మీ లవ్ సక్సెస్ అయినా కూడా ఈ వీర తాగడేంట్రా? వీడేంటి నాకు కూడా మందు కొట్టాలనిపిస్తాను. పెళ్లికి ముందు మీ టేస్ట్లు కలిస్తే ఏంటో అనుకున్నాను. ఇదా? షరా అరే ఏమైందిరా? అయ్యింది మాకు కాదురా, నీకే. రే వీడేం చేస్తున్నాడు తెలుసా? ఏముంది, మనోడి మధ్య బాగా మంది తగ్గించేశాడు, అదే కదా. నోరు మూసుకోండి రా. సాండి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడంట. అమ్మని పెళ్లి నాకైతే షాక్లు మీకేంట్రా? అసలు నీ లవ్ మ్యారేజ్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టినా తెలుసా? ఏ సీఎం కూతురునో పిఎం కూతురునో లేపుకొస్తావని, బాంబ్ బ్లాస్ట్లు చేసులు, అసలు నీ పెళ్లికి చాలా ప్లాన్ చేశాను రా. రేసాని నీకోసం ఇంత మంది అమ్మాయిలను పని చూసిపోతుంటే నువ్వేంట్రా ఎవరికి దొరికినట్టు అరేంజ్ మ్యారేజ్? లవ్ లో ఉండే థ్రిల్ ఎంత మిస్ అవుతావో నీకు ఇప్పుడు తెలీదురా. లవ్ అంటే థ్రిల్ కాదు, అదో గ్రేట్ ఫీలింగ్. ఊరికే మోసగలరా? నా ఉద్దేశంలో ఇద్దరు ఒకేసారి ఇష్టపడితేనే ఇట్స్ లవ్. ఇదేమైనా యాక్సిడెంట్? ఒకటేసారి 2 బండ్లు గుద్దుకోవడానికి ఫస్ట్ నువ్వు ఎవరినైనా ఒకరిని లైక్ చేయరా, ఆ తర్వాత అదే లవ్ గా మారిపోతుంది. అచ్చే ఇప్పుడు ఏదో ప్రేమించాలి కదా, నేను ప్రేమించలేను. నాకు ఆ ఫీలింగ్ కలగాలి. మంచి ఫిగర్ చూస్తూ ఉంటే వావ్ అనిపిస్తుంది, కానీ లవ్ అని మాత్రం అనిపించట్లేదు. అసలు లవ్ మ్యారేజ్ వల్ల ఎన్ని అడ్వాంటేజ్ తెలుసా? పెళ్ళానికి ఏ కలర్ డ్రెస్ నచ్చుతుందో ముందే తెలుస్తుంది, మొగుడికి ఏ కూర ఇష్టమో పెళ్లి కాక ముందే పట్టేయచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని క్లియర్ గా ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్ లో ఇవన్నీ ఉండవు కదరా, చేసుకొని ఏం సుఖపడతావని. కరెక్టే, అసలు ఈ యాంగిల్లో నేను ఆలోచించలేదే. ఇలా కమిట్ అయితే తగ్గిపోతాను. మీ పేరెంట్స్ లవ్ మ్యారేజ్గా? మీ మదర్ ఫాదర్? కాదు, అరేంజ్. అరేంజ్డా? మరి మీ మదర్ ఫాదర్ మధ్యన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళిద్దరు గొడవ పడి కొట్టుకోవట్లేదా? లైఫ్ అంతా ఫుల్ ప్రాబ్లమ్స్ గా లేదా? చెప్పండి. రేయ్ మమ్మల్ని చూస్తే తెలియట్లేదా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు? అది నన్ను చూసే తెలియడం లేదా మా పేరెంట్స్ ఎంత సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజ్? అరే అంతేందుకురా, మా అక్క బావది కూడా లవ్ మ్యారేజే. అందుకే మీ అందరికంటే లవ్ మ్యారేజెస్ అంటే నాకే ఎక్కువ గౌరవం, ఇష్టం కూడా. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కలిసే వాళ్ళు కలిసి ఉంటున్నారు, విడిపోయారు విడిపోతున్నారు. ప్రాబ్లము పెళ్లి చేసుకునే పద్ధతిలో కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో, ప్రేమించిన అమ్మాయి దొరకడంలో. మరైతే ప్రేమించరా? నాకు మొత్తం ప్రేమించాలని ఉండదా ఏంటి? కానీ ఇంతవరకు ఆ మ్యాజిక్ ఫీలింగ్ నాకైతే కలగలేదు. అందుకే నా టేస్ట్ బాగా తెలిసిన మా పేరెంట్స్ కే ఆ రెస్పాన్సిబిలిటీ వదిలేశాను. మరి ఇన్నా లవ్ కోసం ఏమైనా చేస్తానన్నావు కదరా? తల్లి, నేను ఎప్పటికీ అదే మాట చెప్తున్నాను. నేను లవ్ కోసం ఏమైనా చేస్తాను. నేను ప్రేమలో పడాలే గానీ ఏ ఏజ్ వరకే వెళ్తాను. పాప వాడు చూడవే. శాండీ కండిషన్ రా, మీ బావగారికి ప్రమోషన్ వస్తే నువ్వు 7 కొండలు నడుచుకుంటూ వెళ్ళి గుండె కొట్టించుకోవాలి, ఓకేనా? పెళ్లికే రెడీ అయ్యాను, గుండుకు రెడీ అవ్వలేనా? ఉందా ఫోటో? ఏంటి కాబోయే పెళ్ళ ఫోటో చూడడానికి ఇంత సాక్రిఫైజా? ఓ మై గాడ్, గుండెతో నేను చూడలేం, కానీ చూడు, తీసుకో తీసుకో. కూర్చో. అసలు ఫోటో చూడపోతే ఏంటి? ఫోటో చూడపోతే ఏంటి? చూసిన అమ్మాయి మొహం ముక్కు ఇవేగా తెలిసేది. డెఫినెట్లీ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేస్తుంటారు. ఏంట్రా నువ్వు అనేది? చూడవా? ఒరే నాన్న, నీకు దండం పెడతాను, షాక్ల మీద షాక్లు చేస్తున్నావేంట్రా? ఒకసారి అమ్మాయి ఫోటో చూడు. చూడరా? శాండీ, నీకు పుణ్యం ఉంటుంది, టెన్షన్ పెట్టకు. అమ్మాయిని చూడరా. చూడు. అమ్మమ్మ, పద్ధతి ప్రకారం అయితే అసలు అమ్మాయిని ఎప్పుడు చూడాలి? శాస్త్రం ప్రకారం అయితే మా అమ్మమ్మని మా తాతయ్య పెళ్లి పీటల మీదే చూశాడంట. అదిరింది ఐడియా.
నేను అప్పుడే చూస్తా. డెఫినెట్లీ మ్యాడ్. ఈస్ డెఫినెట్లీ మ్యాడ్. ఇదేదో లవ్ మ్యారేజ్ కంటే థ్రిల్లింగ్ గా ఉంది. వీడికేదో రీజన్. అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. అయ్యో అక్కడే ఉంది వచ్చేస్తా. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది. సరే ముందు లేకపోతే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు తీసినట్టుంది. రెండు కూర్చోండి. మీరు నా కోసం సెల్ఫ్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతుంది. మళ్ళీ వారు ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గుంతు డ్రై అయిపోయింది. ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి. నాకేం తెలుసు తాగేస్తాను. వెళ్దాం పదవా ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్.